ఈ రోజు మనం మోకాళ్ల నొప్పి గురించి మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు దీనిని ఎలా నిర్వహించవచ్చు అనే దాని గురించి. మోకాళ్ల నొప్పి సాధారణంగా వృద్ధాప్యంతో కనిపించే సమస్య, కానీ ఈ రోజుల్లో ఇది యువకులలో కూడా కనిపిస్తోంది. అయితే 50 ఏళ్లు పైబడిన వారిలో ఇది మరింత సాధారణం, ముఖ్యంగా స్త్రీలలో. ఇది ఎందుకు వస్తుంది, ఏమి చేయవచ్చు, ఎలా తగ్గించవచ్చు అనే విషయాలను మనం వివరంగా చూద్దాం. ముందుగా మోకాళ్ల నొప్పి అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం. 50 ఏళ్లు పైబడిన వారిలో మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణం ఆస్టియోఆర్థరైటిస్, అంటే మోకాళ్ల కీలురాళ్లు తగలడం. మోకాళ్ల కీలులో ఉండే కార్టిలేజ్, అంటే ఎముకలు రాసుకోకుండా సాఫీగా కదలడానికి సహాయపడే ఒక కుషన్ లాంటి భాగం, ఇది తగ్గిపోవటం మొదలవుతుంది. ఇది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే శరీర బరువు పెరగడం, హార్మోన్ల మార్పులు దీనికి కారణం కావచ్చు. ఉదాహరణకు 50 కిలోల బరువున్న వ్యక్తి మోకాళ్లు సుమారు 150 కిలోల బరువును భరించాలి. అంటే మన శరీర బరువు కంటే 3 రెట్లు ఎక్కువ బరువును మోకాళ్లు భరిస్తాయి. కాబట్టి 1 కిలో బరువు తగ్గితే మోకాళ్లపై 3 కిలోల బరువు తగ్గినట్లు. మోకాళ్ల నొప్పికి మరో కారణం శరీరంలో కండరాల బలహీనత. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలంగా లేకపోతే కీలుపై ఒత్తిడి ఎక్కువవుతుంది. అలాగే కొందరిలో ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకల బలం తగ్గడం, ఇది కూడా మోకాళ్ల నొప్పికి కారణం కావచ్చు. కొన్నిసార్లు మోకాళ్ల ముందు భాగంలో నొప్పి అనుభవపడవచ్చు, ముఖ్యంగా వంగినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు లేదా మోకాలిని మడిచినప్పుడు. దీనిని ఆంటీరియర్ నీ జాయింట్ పెయిన్ అంటారు. ఇది తరచుగా మోకాళ్ల చీలమండ వెనుక ఉన్న కార్టిలేజ్ తగ్గడం వల్ల వస్తుంది. ఇప్పుడు మోకాళ్ల నొప్పిని ఎలా తగ్గించవచ్చు? మొదట శరీర బరువును నియంత్రించండి. బరువు తగ్గితే మోకాళ్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. రెండవది, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయండి. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలంగా ఉంటే కీలుపై లోడ్ తగ్గుతుంది. మూడవది, సరైన ఆహారం తీసుకోండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు, ఉదాహరణకు సార్డిన్, ట్యూనా వంటి చేపలు, వాల్నట్స్, అవకాడో తినండి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే కాల్షియం ఉన్న ఆహారాలు, ఉదాహరణకు పాలు, పెరుగు, ఆకుకూరలు ఎముకల ఆరోగ్యానికి మంచివి. ప్రోటీన్ ఉన్న ఆహారాలు, ఉదాహరణకు చిక్కుడుకాయలు, గింజలు, మొలకలు కండరాలకు బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఇంట్లో చేయగలిగే కొన్ని సాధారణ పరిష్కారాలను చూద్దాం. మొదట ఆవనూనె వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేయండి. ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. రెండవది, వేడి మరియు చల్లని కంప్రెస్లను మార్చి చేయండి. 1 నిమిషం వేడి నీటితో కంప్రెస్ చేయండి, తరువాత 1 నిమిషం చల్లని నీటితో. దీనిని ప్రత్యామ్నాయంగా చేయడం వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది. మూడవది, ఒక చిన్న ముక్క పసుపు నమిలి తినండి. ఇందులో ఉన్న కర్క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మోకాళ్ల నొప్పిని తగ్గించడానికి 3 సాధారణ వ్యాయామాలను పరిచయం చేద్దాం. మొదటిది, ఒక టవల్ను రోల్ చేసి మోకాలి కింద ఉంచండి. మంచం మీద నిటారుగా పడుకుని మోకాలిని టవల్పై అదిమి 1 నిమిషం పట్టుకోండి. ఈ సమయంలో శ్వాస సాధారణంగా కొనసాగించండి. 1 నిమిషం తర్వాత 30 సెకన్లు విశ్రాంతి తీసుకోండి. దీనిని రోజూ 2 సార్లు చేయండి. రెండవది, మంచం మీద నిటారుగా పడుకుని 2 కాళ్లను మడిచి వీపును కొద్దిగా పైకి లేపి 1 నిమిషం పట్టుకోండి. ఈ సమయంలో శ్వాస తీసుకోండి మరియు వదులుకోండి. 30 సెకన్లు విశ్రాంతి తీసుకొని దీనిని రోజూ 5 సార్లు చేయండి. మూడవది, కుర్చీలో కూర్చున్నట్లుగా 10 సెకన్లు నిలబడి తరువాత లేవండి. దీనిని 5 సార్లు చేయండి. ఈ వ్యాయామాలు కండరాలను బలోపేతం చేసి నొప్పిని తగ్గిస్తాయి. ఈ వీడియో విద్యాపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య అనిపిస్తే దయచేసి అర్హత కలిగిన వైద్యుణ్ణి సంప్రదించండి. నీ ఆరోగ్యం చాలా విలువైనది, దానిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. మన తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటివరకు ఆరోగ్యంగా ఉండండి.